హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. నిన్న కృష్ణాష్టమి కదండి, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఆవిడ ప్రతి సంవత్సరం కూడా కృష్ణుని చక్కగా డెకరేట్ చేసి పిల్లల చేత రాధాకృష్ణుల వేషాలు అవి వేయించి ఇగో తినానండి మా సిస్టర్. సో వాళ్ళ ఇంటి దగ్గర బాగా పిల్లల్ని కూడా రెడీ చేసి వేషాలు అవి వేయించి డ్రామాలు అవి వేస్తుండేది. ఇప్పుడు కరోనా కాబట్టి పిల్లలు ఎవరో రావడానికి భయపడుతున్నారండి. సో అందుచేత పిల్లలు ఎవరు కూడా రాలేదు ఇక్కడికి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, రాధాకృష్ణుల ఫోటో. అలాగే ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేసిందండి, ఫ్రూట్స్ అవి పెట్టి. అలాగే దీపాలు వెలిగించామండి మేమందరం కూడాను. వచ్చిన వాళ్ళందరూ కూడా దీపాలు వెలిగించారు. అలాగే ఇక్కడ జామకాయ, అలాగే అటుకులు, పప్పు, వేపుడు పప్పు ఉంటుంది కదండి, వేపుడు పప్పు, దానిమ్మ గింజలు ఆ పిల్లలకి ప్రసాదం కింద పెట్టడానికి తెప్పించింది. బిస్కట్లు, చాక్లెట్లు అవన్నీ కూడాను. ఆ లడ్డూలు కూడా పెట్టిందండి. అలానే కృష్ణుడికి ఇష్టమైన వెన్న ప్లేట్లో మీకు చూపిస్తున్నాను చూడండి. చిన్న కప్పుతో పాలు, పెరుగు అవన్నీ కూడా పెట్టిందండి. పాయసం కూడా చేసి పెట్టింది. ఎవ్రీ అయితే చాలా బాగా చేసేదండి. బట్ ఇప్పుడు ఈ కరోనా వల్ల ఇంక పిల్లలది రాదనేసి చుట్టాలను కూడా ఎవరైనా పిలవలేదు, లేదంటే రిలేటివ్స్ని కూడా పిలిచి చక్కగా చేసేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి గంధం రాస్తున్నారు. అలాగే ఇక్కడ నైట్ టైం అవ్వడం వల్ల మనకి చీకటిగా అనిపిస్తుంది. పవర్ కూడా ఆఫ్ అయిందండి. కృష్ణుడికి మేము అందరూ కూడా అలాగా కుంకుమ, పసుపు, అక్షింతలు ఇవన్నీ వేసి పువ్వులు పెట్టి పూజ చేసాము. అలాగే ఉట్టి కూడా పెట్టించి కొట్టించేదండి పిల్లల చేత. సరదాగా తను ట్యూషన్ చెప్తూ ఉంటుంది. సో ప్రైవేట్ పిల్లలందరూ ఉండడంతో వాళ్ళతో గెటప్స్ అన్నీ వేయించి, రాధాకృష్ణ గెటప్స్ అన్నీ వేయించి వాళ్ళతో ఇవన్నీ చేయించేది, డ్రామాలు అవి వేయించి. చాలా సరదాగా జరిగేదండి. ఎవ్రీ ఇయర్ మేమైతే వెళ్తాం కంపల్సరీ. అంటే మా ఇంటికి దగ్గరలోనే, మా ర్యాలీలోనే వీళ్ళ హౌసు కాబట్టి వెళ్తూ ఉండేవాళ్ళం ఎవ్రీ ఇయర్ కూడాను. వీళ్ళ పాప వేసింది చూడండి, రాధా వేషం. రాధ గెటప్లో కనిపిస్తుంది మనకి. ఇప్పుడు సరదాగా వాళ్ళ అమ్మాయిని ఇంటి దగ్గర వేయించి తీసుకొచ్చింది గెటప్. అంటే పిల్లలది కూడా సరిగా రాలేదులేండి ఎవరును. ఏదో చుట్టుపక్కల పిల్లలు ఒక 4-5 వచ్చారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. పాప కూడా వేసేస్తుంది చంద్రవిని మాతో పాటు. డెకరేషన్కి చాలా బాగా చేసిందండి. మీకు కొంచెం డే టైం అయితే బాగా చూపించడానికి అవకాశం కుదురును. ఎందుకంటే నైట్ టైం వల్ల అది చూపించడానికి అంత కనిపించట్లేదు మెయిన్. ఫైనల్గా హారతి ఇస్తున్నారండి. ఎవ్రీ ఇయర్ అయితే బెలూన్స్తో అవి చాలా బాగా డెకరేట్ చేసేది. బట్ ఇగో లాస్ట్ ఇయర్ అయితే అసలు చేయలేదు. తిను జస్ట్ మామూలుగా ఫోటో పెట్టేసి దండం పెట్టేసుకుంది. లాస్ట్ ఇయర్ కూడా కరోనా ఉండడం వల్ల. ఈ ఇయర్ అయితే మాండం ఎందుకు అనేసి మమ్మల్ని పిలిచి అలా ఏదో చేసింది అంతే.
సో ఇక్కడ పిల్లలందరికీ కూడా ప్రసాదాలు పంచిపెడుతుందండి, వచ్చిన వాళ్ళకందరికీ. లడ్డు, చాక్లెట్, బిస్కట్, జామకాయ, అటుకులు, అలాగే వేపుడు పప్పు, యాపిల్స్ అవన్నీ కూడా ప్రసాదం పంచిపెడుతుందండి. కమలాకాయ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.